పెద్దపల్లి జిల్లా తుర్కకాశీలో ఘోరం జరిగింది. మద్యానికి బానిసైన సయ్యద్ అనే వ్యక్తిని తన భార్య, కొడుకు కొట్టి చంపారు. ప్రతిరోజు తాగి వచ్చి కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడనే కోపంతో బండారాయితో ఛాతీపై బలంగా బాదారు. దీంతో తీవ్ర గాయాలైన సయ్యద్ స్పృహ కోల్పోయి రాత్రికి రాత్రే మృతి చెందాడు. గత కొన్ని నెలలుగా భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. ఇక ఈ వ్యవహారంలో నిందితులైన భార్య, కొడుకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 6 గంటల సమయంలో తుర్కాష్పల్లి గ్రామం హ్యామ్లెట్ ఆఫ్ కదంబపూర్ సుల్తానాబాద్ మండలకు సంబంధించి ఒక ఇంటి ముందు ఒక వ్యక్తి చనిపోయాడన్న సమాచారం మేరకు ఈరోజు నేను మా సిబ్బందితో యుక్తంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళగా సయ్యద్ గోరమియా వయసు 45 సంవత్సరాల గల వ్యక్తి ఇంటి ముంగట పడిపోయి చనిపోయి ఉన్నాడు. అక్కడ ఉన్న చుట్టుపక్కల వారు అదేవిధంగా మృతుని కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మృతుడు గోరమియాకు మరి అతని భార్యకు గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ విషయంలో నిన్నటి రోజు రాత్రి 9 గంటల సమయంలో గొడవ జరగా ఆ విషయంలో వినిపించే క్రమంలో భార్య మరియు అతని కొడుకు ఇర్ఫాన్ ఇద్దరు కలిసి అతనిపై దాడి చేసినారు. అదేవిధంగా పడుకున్న సమయంలో అతనిపై మట్టిపల్లి ఎత్తివేయడంతో చనిపోయాడని చెప్పేసి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఈరోజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.